ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జయంతికి ఇంకా నా మీద కోపం తగ్గలేదురా. బయట నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయిందిరా బావా. సొంత మనుషులే అనరాని మాటలంటుంటే మొహం చెల్లట్లేదానంది. ఏమైందక్కా? కాళ్ల నొప్పులొస్తున్నా, కళ్ళు లాగుతున్నా, కష్టపడి ఈ కుట్టు మిషన్ కుట్టి డబ్బు సంపాదించి ఆ డబ్బుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఇస్తుంటే మా అమ్మ నేను పడిన కష్టాన్ని, సంపాదిస్తున్న డబ్బుల్ని చాలా తేలిగ్గా తీసిపారేస్తున్నట్టుగా మాట్లాడుతుంది. నా కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదానంది. నన్ను పట్టించుకోకపోయినా నేనేం ఫీల్ అవ్వను. కాని ఇంత చేస్తున్నా సొంత తల్లి సూటిపోటి మాటలంటుంటే ఈ బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఫీల్ అవ్వకక్కా. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? అసలు నిన్న తనతో నేను అలా మాట్లాడుకుని ఉండాల్సిందిరా బావా. ఈ మాట నాతో కాదు, వెళ్ళి జయంతితో చెప్పు. జయంతి ఉన్న కోపంలో నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే నా మొహం పాల్గొట్టేలాగుంది. నీ సలహాకు ఒక దండోరా బాబు. బావా, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మన మీద కోపం కూడా ఉంటుంది. వాళ్ళు కోపడ్డారని మనం దూరంగా ఉండిపోతే ఆ దూరం పెరిగి పెరిగి నువ్వు జయంతికి శాశ్వతంగా దూరం అయిపోతావురా. నువ్వు చెప్పేది నిజమేనా బావా? నిజం, నన్ను నమ్ము. ఇప్పుడు నువ్వు వెళ్ళి జయంతికి చిన్న సారీ చెప్పు, అంతే. జయంతిలో కోపం పోయి మళ్ళీ మామూలుగా నీతో మాట్లాడుతుంది. అంతేనంటావా? అంతే బావా, ఇంకేం ఆలోచించకుండా జయంతి దగ్గరికి వెంటనే వెళ్ళు. అరే బావా, ఒకవేళ నేను జయంతితో మాట్లాడుతుంటే ఆ కరుణాకర్ గారు వస్తాడేమో. నీ అయ్యా, ఇప్పుడు టైం ఇంకా 8:30 అయిందిరా. ఆ కరుణాకర్ గారు 9 దాటిన తర్వాత వస్తాడు. నువ్వు ఆలోచన చేయకుండా వెళ్ళు. బా, ఒక్క నిమిషం. ఇదిగో, ఇది తీసుకొని ఎందుకురా? పట్టుకో. పట్టుకో. డైరెక్ట్గా వెళ్తే మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. వీటిని తీసుకెళ్ళి ఫినిషింగ్ చెక్ చేయాలని మాట కలుపు. తర్వాత నువ్వు చెప్పాల్సింది చెప్పొచ్చు. ఈరోజు సూపర్ రా బావా. సరే, వెళ్ళి మాట్లాడు. మురళి జయంతిల ప్రేమకి నేను హెల్ప్ చేస్తున్నాను. నా ప్రేమకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎదురు పడితే చాలు ఆనందించి రాకపోతుంది. తన ముందుకు వెళ్లే బదులు సుందరుడిగానే ఏమైనా ప్రయత్నం చేయలేమా? సార్, కన్నకర్ సార్, ఏంటి సార్ ఈరోజు అరగంట లేటుగా వస్తారా? అలాగే సార్, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి. కర్ణాకర్ అరగంట లేట్, కర్ణాకర్ అరగంట లేట్, ఓకే సార్, కర్ణాకర్ అలాగే. అరగంట లేట్, కర్ణాకర్. చూసో, కళ్ళు కనపట్టలేదా? చూసుకొని వెళ్ళు. ఎలా ఏంటి? గుర్తొచ్చింది, కర్ణాకర్ హాఫ్ డే లీవ్. ఇప్పుడే వెళ్ళి అందరికి విషయం చెప్తాను. కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్. అక్క, నీ బాధలో అర్థం ఉంది, కానీ మీ అమ్మగారు ఏదో ఆలోచనలో నిన్నలా అనుంటారు. కావాలని అమ్మ అలా అనదు కదక్కా. బయట వాళ్ళు ఏమైనా అంటే బాధపడాలి, కానీ అనింది అమ్మే కదా. బాధపడకక్కా. జయంతి, ఏంటి? వీటి ఫినిషింగ్ చెక్ చేయమని అశ్విన్ నీకు ఇమ్మన్నాడు. ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదా? నేను కోపంగా ఉంటే నీకెందుకు? ఎలా ఉంటే నీకెందుకు? అంత కోపం నా మీద చూపించక జయంతి. నీ కాళ్ళు పట్టుకుంటే నీ కోపం తగ్గిపోతుందని చెప్పు, ఇప్పుడే నీ కాళ్ళ మీద పడిపోతాను. ఇప్పటికీ నీకు నా మీద కోపం తగ్గకపోతే చాచిపెట్టిన 2 చెంపలు వాయించు, ఖచ్చితంగా నీ కోపం తగ్గిపోతుంది. కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్, కర్ణాకర్ హాఫ్ డే లీవ్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. జయంతి, నీకు నా మీద కోపం తగ్గిందా? మీరిలా అడుగుతుంటే నాకింకా కోపం వస్తుంది. అయితే నేను ఇంకేం మాట్లాడను. ఆనంది, జయంతక్క. ఏంటి సౌందర్య అంత సంతోషంగా ఉన్నావు? అందరికీ గుడ్ న్యూస్, ఈ రోజు కర్ణాకర్ హాఫ్ డే లీవ్ అంట. సౌందర్య, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే. నీకెలా తెలిసిందే కర్ణాకర్ హాఫ్ డే లీవ్ పెట్టాడని? ఆ విశ్వం గాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నానే. నువ్వు కరెక్ట్ గానే విన్నావా?
లేకపోతే విన్నది మర్చిపోయి ఏదేదో చెప్తున్నావా? నేను చెవులతో విన్నదే చెప్తున్నాను. అమ్మయ్యా, ఇవాళ హాఫ్ డే, ఏ టెన్షన్ ఏ భయం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మీరిప్పుడు హ్యాపీగా టైంపాస్ చేస్తే తర్వాత మీరు కుట్టినవి లెక్క పెట్టేటప్పుడు ఆ కరుణాకర్కి దొరికిపోతారు. అన్నా, ఒక హాఫ్ డే ప్రశాంతంగా ఉందాం, తర్వాత ఫాస్ట్ గా పనిచేసి ఆ హాఫ్ డే వరకు కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు 8:45 అవుతుంది. మీరు 10 దాకా రిలాక్స్ అయ్యి తర్వాత మీ పనులు మీరు చేయండి, సరేనా? సరే అన్నయ్య. ఆ ఆనంది, జయంతక్క, ఏ ఆట ఆడదాం? ఏంటి పని చేసే చోట పనులాపేసి అట్లా ఆడుకుంటారా? మీ అందరికీ ఆటలుగా ఉందా? ఒక్క పూట కరుణాకర్ సార్ రాకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? ఇది గార్మెంట్ ఫ్యాక్టరీ అనుకుంటున్నారా? ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? మురళి అన్నేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అది అర్థం కావట్లేదక్క. అందరికీ చెప్తున్నాను, ఇక్కడ పని ఆపేసి మీరందరూ ఆడుకోవాలంటే నన్ను కూడా మీతో పాటు ఆడించుకోవాలి. ముందు ఏ ఆట ఆడాలో డిసైడ్ చేయండి. అష్టచమ్మ ఆడదామా? తాడేట ఆడదామా? అవన్నీ కాదు, అందరూ కలిసి ఆడుకునే ఆట ఆడదాం. ఆ తొక్కుడు బిళ్ళ ఆట ఆడదాం. అన్ని లేడీస్ ఆడే ఆటలు చెప్తున్నారేంటి? అన్నయ్య, ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. మీరు తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే మరి నేనేం చేయాలి? నువ్వు అశ్విన్ అన్న ఎంపైర్స్. చూసావా బావా, పర్మిషన్ ఇచ్చినందుకు నిన్ను నన్ను అంపైర్లు చేస్తారు వీళ్ళు. ఏదో ఒకట్లే, వాళ్ళని కాసేపు హ్యాపీగా ఆడుకునిద్దాం. ఇక్కడ తొక్కుడు బిళ్ళ ఆడడం అంత బాగోదేమో సౌందర్య. అవును సౌందర్య, మనం ఆడుతున్నప్పుడు సడన్ గా కరుణాకర్ వస్తే మన పని అయిపోయినట్టే. ఆ కరుణాకర్ ఇప్పుడే రాడు. ఎవ్వరూ భయపడకండి, అందరూ కలిసి ఆడుకుందాం. సరే, నీ ఇష్టం. హ్మ్, తొక్కుడు బిళ్ళ ఆడాలంటే లైన్స్ గీయాలి కదా. లైన్సే కదా, గీసేద్దాం. ఉమ్. లైన్స్ గీసేశాను. ఆట మొదలు పెడదామా? రే మధు, నువ్వు బయటికి వెళ్ళి నించొని ఎవరైనా వస్తుంటే వచ్చి మాతో చెప్పు. సరే అన్నా. అశ్విన్ అన్న, నేను కూడా తనతో పాటు బయట ఉంటాను. అలాగే. ఓయ్, మీరిద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాపలా విషయం మర్చిపోమాకండి. ఇంకా గేమ్ స్టార్ట్ చేయండి. ఎవరు రావట్లేదు. జయంతక్క, మొదట నువ్వే ఆడాలి. నేను ఆడను. అలాంటవేంటక్క? నాకు ఆడే మూడ్ లేదు. నీ మూడు మారాలంటే నువ్వు ఆట ఆడాలక్క. ఆడు. జయంతి, ఆడచ్చు కదా. ఇంతమంది చేత అడిగించుకుంటావేంటే? నువ్వు త్వరగా ఆడితే నీ వెనకాల ఆడడానికి చాలా మంది ఉన్నావు. ఆడు జయంతి. ఆడాలి, ఆడాలి, జయంతి ఆడాలి, ఆడాలి. సరే సరే సరే, నేను ఆడతాను. అక్క, కమాన్ జయంతి, కమాన్ కమాన్ కమాన్. కమాన్ జయంతి, కమాన్ 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 జయంతి, కమాన్ కమాన్ కమాన్. సూపర్. Come on. అన్నా, ఆనంద్ ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తుందా? అందుకే అప్పన్నగాడు అంతలా రెచ్చిపోతున్నాడు. మిమ్మల్ని ఎదిరించే ధైర్యం అప్పన్నగాడికి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాను. ఆ ఆనంద్ చేస్తున్న ఈ ఉద్యోగం చూసేనా? నువ్వు ఆనంద్ గురించి తక్కువగా మాట్లాడకురా. అది కాదన్నా, పిల్లిలా ఉండేవాడు
మిమ్మల్ని చూసి పాముల బుస కొడుతున్నాడు. వాణ్ణి అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదన్నా. అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందు ఆ పిఏ గడికి ఫోన్ చేయి. అలాగే అన్నా.